మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ వెళ్తే జూపల్లి కృష్ణారావు వివాదం కూడా మనం చూసుకోవచ్చు. ఇదే తను సస్పెండ్ చేసిన తర్వాత కొల్లాపూర్లో జూపల్లి ఆర్ట్ సమ్మేళనంలో ఇక చిన్నంబాయిలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ సమావేశం నిర్వహించారు. ఈ సస్పెన్షన్ సంబంధించినటువంటి సంతోషంగా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. చాలా సంతోషంగా ఉంది, తనకు నష్టం లేదు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే కొల్లాపూర్లో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన జూపల్లి నిన్న ఖమ్మంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి తన అనుయాయులతో వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు నేతలపై వేటు వేసింది. అయితే ఈ వేట నేపథ్యంలోనే మీడియా సమావేశం నిర్వహించిన జూపల్లి పంజరం నుంచి బయటపడ్డట్టు ఆయన చేశారు. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ లో గతంలో 5 సార్లు ఏకదాటిగా ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది జూపల్లి కృష్ణారావుకు. చాలా సీనియర్ నాయకులు. అయితే 2 సార్లు 3 సార్లు మంత్రి వర్గంలో కూడా పనిచేశారు. పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 2014లో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచి 2018లో బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాక కొంత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం జూపల్లిని చూసి చూడలుగా వివరించింది. ఈ నేపథ్యంలోనే గత 4 సంవత్సరాలుగా అంటే పార్టీ కార్యక్రమాలకు ఎటువంటి కార్యక్రమాలకు జూపల్లిని ఆహ్వానించకపోవడం కూడా కొంత అసహాయానికి గురైనట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జూపల్లి గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు. అంటే పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో కొంత అవినీతి జరగడం అయితే జూపల్లి బయట పెట్టడం, అట్లాగే ఎమ్మెల్యే అంటే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వ్యవహారాన్ని కూడా బాహటంగానే విమర్శించడం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన పరిణామాలకు ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు వేయడంతో ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో అటు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇటు జూపల్లి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే పోటాపోటీగా మనకు తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయాక అయితే గతంలో కూడా ఇన్ని రోజులు ఈ 4 సంవత్సరాలు కూడా తన అనుచరులతో ఎప్పటికప్పుడు సమావేశాలు తర్వాత ఆలోచనలు చేస్తూ వస్తున్న జూపల్లి ఈ సస్పెన్స్ వేటు వేసిన నేపథ్యంలోనే తన అనుయాయులతో భారీ సంఖ్యలో స్థానిక ఎస్ఎం గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో భాగంగా జూపల్లి అనుయులు భారీగా తరలి రావడంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని చెప్పవచ్చు. అయితే అటు హర్షవర్ధన్ రెడ్డి చిన్నంబాయిలో ఏదైతే హర్షవర్ధన్ రెడ్డి కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించగా అక్కడ కొంత కార్యకర్తలు కూడా కొంత పల్సరైనటువంటి సందర్భం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అయితే రాబోయే రోజుల్లో నష్టమైతే జరగవచ్చు అని మాత్రం కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్టు. వర్గంలో జరుగుతున్నటువంటి తప్పులు ప్రశ్నిస్తే ఈ విధంగా చేస్తారని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే మంత్రి నిరంజన్ పై ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు జూపల్లి. దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి? టిఆర్ఎస్ మంత్రి నిరంజన్ జూపల్లిపై పలు ఆరోపణలు చేశారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో పాటు గతంలో జూపల్లి చేసిన తప్పులను కూడా ఎంచుతూ నిన్న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో జూపల్లిపై విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రిపై కూడా జూపల్లి ఘాటైన విమర్శలు చేశారు. మీ పనితనం అంటూ నాకు తెలుసు అంటూ మీరు ఏమేమి చేశారో కూడా తనకు తెలుసు అంటూ నీళ్ళ మంత్రి కూడా అంటారని కూడా పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో కొంత చర్చ అయితే నడుస్తా ఉంది. అయితే జూపల్లి వ్యవహారం మొత్తం మీద ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర సంచలనం రేపిందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కార్యకర్తలు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుతం ఉన్న కార్యకర్తల్లో కూడా కొంత నిర్లిప్తత మొదలైంది. అయితే 5 సార్లు అంటే ఒక సాధారణ బ్యాంకు స్థాయి ఉద్యోగి నుంచి ఒక మంత్రిగా ఎదగడం అల్లాటప్ప విషయం కాదు. అయితే ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత అభివృద్ధి చేయడం జూపల్లికే చెందిందంటూ కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి అభివృద్ధి పక్కకు పెట్టి తాను తన ఎదుగుదలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి జూపల్లిపై వేటు వేయడం. అయితే జూపల్లికి మరో అనుభవం కూడా ఉంది, స్వతంత్ర అభ్యర్థిగా. ఏదైతే 2004 సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థి కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచిన రికార్డు. అయితే ఈ రికార్డు నేపథ్యంలోనే రాబోయే ఎలక్షన్లు మళ్ళీ పునరావృతం కావచ్చు అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.